In this video, we will discuss about cash inflows ప్రాబ్లమ్స్. క్యాష్ ఇన్ఫ్లోస్ అనేటి రెండు విధాలుగా ఉంటాయి. ఒకటి వచ్చేసి క్యాష్ ఇన్ఫ్లోస్ ఈవెన్, అలా ఇంకోటి వచ్చేసి క్యాష్ ఇన్ఫ్లో అన్ఈవెన్ అనమాట. క్యాష్ ఇన్ఫ్లో ఈవెన్ అంటే సమ్ ఇయర్స్, ఫర్ ఎగ్జాంపుల్ 4 years కలిపి ఒకే కాస్ట్ అనేది ఉంటుంది. టోటల్ కాస్ట్ 4 yearsకి టోటల్ కాస్ట్ అనేది వస్తుంది. అదే ఇక్కడ అన్ఈవెన్ కాస్ట్ ఇన్ఫ్లోస్ అయితే ఈ 4 yearsకి మనకు 1 yearకి వచ్చేసి సమ్ వాల్యూ, 2nd yearకి, 3rd yearకి, 4th yearకి అలా ఒక్కొక్క ఇయర్కి అనేది డివైడ్గా ఇస్తే దాన్ని మనము అన్ఈవెన్ క్యాష్ ఇన్ఫ్లోస్ అంటాం. ఫస్ట్ మనము ఈవెన్ని బేస్ చేసుకొని మనం ప్రాబ్లమ్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ప్రాబ్లం వచ్చేసి ద కాస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ ఏ ఈజ్ 50,000 అండ్ కాస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ బి ఈజ్ 1 lakh. ద యాన్యువల్ క్యాష్ ఇన్ఫ్లోస్ ఫర్ ద నెక్స్ట్ 4 years. ప్రాజెక్ట్ ఏ వచ్చేసి 50,000 అన్నాడు, ప్రాజెక్ట్ బి వచ్చేసి 1 lakh అన్నాడు. నెక్స్ట్ యాన్యువల్ క్యాష్ ఇన్ఫ్లోస్ ఫర్ ద నెక్స్ట్ 4 years. అంటే ఈ రెండు ప్రాజెక్ట్ ఏ, ప్రాజెక్ట్ బి తర్వాత నెక్స్ట్ 4 years ఉంటుంది కదా, ఈ ఏకి బికి తర్వాత 4 yearsకి దాని యొక్క క్యాష్ ఇన్ఫ్లోస్ వచ్చేసి యాన్యువల్ క్యాష్ ఇన్ఫ్లోస్ ఒక్కొక్క ఇయర్కి వచ్చేసి మనకు టోటల్ 4 yearsకి వచ్చేసి 25,000 అనేది ఇచ్చిండు. అంటే నేను ఇప్పుడు 4 yearsకి కలిపి ఇచ్చేసింది కాబట్టి ఇది ఏంది ఈవెన్, క్యాష్ ఇన్ఫ్లోస్ ఈవెన్ అనమాట. నెక్స్ట్ వాట్ ఈస్ ద పే బ్యాక్ పీరియడ్ ఫర్ ద ప్రాజెక్ట్ ఏ అండ్ బి. ఇప్పుడు ఏం కనుక్కోవాలంటే మనము పే బ్యాక్ పీరియడ్ అనేది కనుక్కోవాలన్నమాట. ఈ ప్రాజెక్ట్ ఏకి అలానే ప్రాజెక్ట్ బికి మనము పే బ్యాక్ పీరియడ్ అనేది కనుక్కోవాలి. ఫస్ట్ ద కాస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఏ ఈజ్ 50,000. కాస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఏ ఎంత, 50,000 కూడా ఇచ్చింది కదా. నెక్స్ట్ పే బ్యాక్ పీరియడ్ ఫార్ములా వచ్చేసి కాస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ బై యాన్యువల్ క్యాష్ ఇన్ఫ్లోస్. కాస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఎంత మనకు 50,000, యాన్యువల్ క్యాష్ ఇన్ఫ్లోస్ ఎంత ఇచ్చిండు, ఇది ఇక్కడ యాన్యువల్ క్యాష్ ఇన్ఫ్లోస్ వచ్చేసి 25,000. అంటే 50,000 బై 25,000, 0 క్యాన్సల్. 50/25 ఎంత, 25 1 25 2 2 yearsకి. అంటే పే బ్యాక్ పీరియడ్ వచ్చేసి 2 yearsకి మనకు ప్రాజెక్ట్ ఏ దాని యొక్క కాస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ వచ్చేసి 50,000 ఉంటుంది. దాని యొక్క యాన్యువల్ క్యాష్ అంటే ఇది వచ్చేసి 4 years ఉంటుంది కదా ప్రాజెక్ట్ ఏ, ఇది వచ్చేసి మనకి యాన్యువల్ క్యాష్ అంటే ఒక ఇయర్కి వచ్చేసి 25,000. ఇది మొత్తం వచ్చేసి 2 yearsకి అనేది మనకి ఇంత వస్తుంది అనమాట. ఇంత ప్రాజెక్ట్ ఏలో వచ్చేసి 50,000, అలానే యాన్యువల్ క్యాష్ ఇన్ఫ్లో వచ్చేసి 25,000. ఇది పర్ 2 yearsకి వచ్చిన ఇన్కమ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ ద కాస్ట్ ఇన్ఫ్లో ఆఫ్ ప్రాజెక్ట్ బి ఈజ్ 1 lakh ఇచ్చిండు. నెక్స్ట్ పే బ్యాక్ పీరియడ్ అంటే ఫార్ములా ఏంది, కాస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ బై యాన్యువల్ క్యాష్ ఇన్ఫ్లోస్. కాస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అంటే 1 lakh బై యాన్యువల్ క్యాష్ ఇన్ఫ్లోస్ ఎంత ఇచ్చిండు, 25,000. మనం క్యాన్సిలేషన్ చేస్తే ఎంత వస్తుంది, 4 years వస్తుంది. 0 క్యాన్సిల్ అయిపోతే 25 1 25 4 yearsకి మనకు వచ్చేసి ఈ ప్రాజెక్ట్ బి పే బ్యాక్ పీరియడ్ అనేది ఇలా ఉంటుంది అనమాట. కాస్ట్ ఏమో 1 lakh, అలానే యాన్యువల్ క్యాష్ ఇన్ఫ్లోస్ ఏమో 25,000. నెక్స్ట్ ద అబవ్ క్యాలిక్యులేషన్ బి ప్రాజెక్ట్ హ్యాస్ 4 years, ఏ ప్రాజెక్ట్ హ్యాస్ 2 years. ఏ ప్రాజెక్ట్ వచ్చేసి 2 years, అలానే బి ప్రాజెక్ట్ ఎంత 4 years కదా. ఇట్ ఈస్ బెటర్ టు చూస్ ప్రాజెక్ట్ ఏ బికాస్ ఇట్ ఈస్ లెస్ పే బ్యాక్ పీరియడ్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మనం ఏది చూస్ చేసుకోవాలంటే ఇక్కడ 4 years కదా, ఈ 4 years ఇదే చూస్ చేసుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ నేను అనేది ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసినప్పుడు నాకు 2 yearsకే నాకు లాభం వస్తుంది అంటే అప్పుడు 2 yearsకే ఎవరైనా ప్రిఫర్ చేస్తారు కదా. అందుకని మనము దేన్ని చూస్ చేసుకుంటామంటే ప్రాజెక్ట్ ఏకి ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇస్తామన్నమాట. దెన్ కంపేర్ టు ప్రాజెక్ట్ బి, ప్రాజెక్ట్ ఏ ఈజ్ చూజన్ మోర్, ఇట్ హ్యాస్ లెస్ పే బ్యాక్ పీరియడ్. అందుకని మనం ప్రాజెక్ట్ ఏ అనేది చూస్ చేసుకుంటాం. దిస్ ఈజ్ అబౌట్ దిస్ ఇన్ఫ్లోస్ ఈవెన్. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి క్యాష్ ఇన్ఫ్లోస్ అన్ఈవెన్ అనేది చూసుకుందాం. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.